హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే ఏస్ స్టారింగ్ బై మన విజయ్ సేతుపతి గారు అండ్ దాంతో పాటు రుక్మిణి వాసంతి గారు మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ మూవీలో. ఇంకా ఫుల్ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తే కొంచెం థ్రిల్లింగ్ పాయింట్స్ తో బానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే స్లోగా ఉంది. కొన్ని క్రూషియల్ ఎలిమెంట్స్ వల్ల అయితే బాగుంది. మన కాశీ అయితే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మలేషియాకి అయితే వస్తాడు. ఇంకా విలన్ ధర్మాకి హీరోకి మధ్య క్లాష్ ఏంటి, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకొని అయితే ఫైనల్ గా ఎలా ఫినిష్ చేశాడు అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి చూసుకుంటే భయ్య ముఖ్యంగా విజయ్ సేతుపతి గారి క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తను చేసే కొన్ని గ్యాంబ్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి, చాలా బాగా అయితే ఉన్నాయి మూవీలో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఫైట్స్ గానీ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ మూవీలో ముఖ్యంగా విజువల్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అనే మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే యోగి బాబు గారి కామెడీ. అంటే లేడీ గెటప్ వేసుకొని ఉంటాడు అనమాట. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. విలన్ ధర్మ గురించి అయితే ఒక గ్యాంబ్లింగ్ సీన్స్ వాటి గురించి చేసే పనులు అయితే ఉంటాయి అనమాట. వాటి గురించి కూడా బాగా చూపించారు. మూవీ స్క్రీన్ ప్లే గానీ స్టోరీ టెల్లింగ్ అనేది మూవీలో బాగుంది. ఇక మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ నాకు అంతగా ఏం వర్కౌట్ కాలేదనిపించింది. ఇంకోటి ఏంటంటే మూవీలో సెకండ్ హాఫ్ అనేది చాలా స్లోగా అనిపించింది నాకు. మూవీలో లవ్ స్టోరీ కూడా చాలా వీక్ గా అనిపించింది భయ్య నాకు. ఇంకా సెకండ్ హాఫ్ కి మనం స్టోరీని అయితే ప్రిడిక్ట్ చేస్తాం అనమాట, ఏం జరగబోతుంది అనేది. విజయ్ సేతుపతి గారు ఈ మూవీతో కూడా తన పర్ఫార్మెన్స్ తో కిల్లిడిట్ అనమాట. ముఖ్యంగా తన ఫ్లాష్ బ్యాక్ గానీ తను చేసే పనులు గానీ తన క్యారెక్టరైజేషన్ మూవీలో చాలా ఇన్వాల్వ్మెంట్ తో బాగా నటించారు. కొన్ని సీన్స్ అయితే మనం చూస్తుంటే మనకు చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఫ్రెండ్స్. మూవీలో గ్యాంబ్లింగ్ సీన్స్ గానీ ఆ కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది మూవీలో. ఇంకా రుక్మిణి వాసంతి గారు అయితే లవ్ స్టోరీ పరంగా అయితే తన పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది. ముఖ్యంగా యోగి బాబు గారి గురించి చెప్పాలి. అసలు ఆయన కామెడీ టైమింగ్ గానీ అసలు ఎస్పెషల్లీ మూవీని ఆయన నిలబెట్టారు. అసలు విజయ్ సేతుపతి గారితో కాంబినేషన్ లో ఆయన యోగి బాబు కామెడీ ఉంటది ఫ్రెండ్స్, చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. ఆయన ఎవ్రీ సీన్ కనపడినప్పుడు మనకి చాలా ఫన్ అయితే ఉంటదన్నమాట. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో చాలా వరకు ఆయన సీన్స్ తోనే నిలబడ్డాయి. చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అయితే ఆయన చేశారు. ఇక మూవీలో దివ్య పిల్లయ్య గారి రోల్ ఉంది. ఆమె పర్ఫార్మెన్స్ కూడా మూవీకి ప్లస్ పాయింట్ అయింది. మనం ముఖ్యంగా కేజీఎఫ్ విలన్ అయిన అన్విష్ గారు అయితే చాలా బాగా అయితే నటించారు ఈ మూవీలో. ముఖ్యంగా ఆయన గురించి చెప్పే స్టోరీ టెల్లింగ్ అనేది, ఆయన గ్యాంబ్లింగ్ సీన్స్ అనేవి చాలా బాగా అయితే మూవీలో వర్కౌట్ అయ్యాయి. ఆయన గురించి చెప్పడం హీరోకి అగైనెస్ట్ గా విలన్ రోల్ లో అయితే మాత్రం చాలా వరకు ఆయన మ్యాచ్ చేయడానికి చూశారు. బట్ కొన్ని సీన్స్ లో అయితే అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు భయ్య. బాబులో పృథ్వీరాజ్ గారు అయితే మూవీకి ప్లస్ పాయింట్ అయ్యారు. ఆయన సీన్స్ కొన్ని అయినప్పటికీ చాలా బాగా అయితే నటించారు ఆయన కూడా. ఇంకా మిగిలిన అందరి పర్ఫార్మెన్స్ మూవీకి చాలా ఎంటర్టైనబుల్ గా వర్కౌట్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి వరుణాల్ పాత్ సోల్రా అనే మూవీ డైరెక్టర్ అనమాట. ఈ మూవీ డైరెక్టర్ ఆ మూవీ అయితే అంత ఇంపాక్ట్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, చాలా బోరింగ్ సినిమా. బట్ ఈ మూవీతో అయితే కొంచెం ఇంపాక్ట్ తో మంచిగా తీసాడు అనిపించింది. అందులో హీరో కూడా మన విజయ్ సేతుపతి గారే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. బట్ ఆ మూవీ అయితే వరస్ట్ అటర్ ఫ్లాప్ అయింది. బట్ ఈ మూవీతో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు డైరెక్టర్. మూవీ అయితే బాగుంది, డీసెంట్ వాచ్ ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తున్నాను గైస్. ఒకవేళ మీరు మూవీ చూసింటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.